హలో పీపుల్, ఈరోజు ఈ వీడియోలో మీకోసం 3 రీసెంట్ బెస్ట్ వెబ్ సిరీస్ని తీసుకొని వచ్చేసాను. వీటిలో హారర్, థ్రిల్లర్, మిస్టరీ, క్రైమ్ అండ్ కామెడీ ఇలా అన్ని జానర్స్ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ మీకు కావాల్సినవి కొన్ని హిందీలో ఉన్నాయి, ఒకటి తెలుగులో ఉంది అండ్ ఒకటి ఇంగ్లీష్లో ఉంది. వీటిలో ఏది కావాలో మీరు చేసుకొని చూసి అండ్ ఏది బాగుందో నాకు వచ్చి కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో, నేను మీ సినిమా. నేను చూసిన మూవీస్, సిరీస్ అండ్ ద బెస్ట్ వన్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీటిని ఒకవేళ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి హిస్ అండ్ హర్స్. స్టోరీ లైన్ సింపుల్గానే ఉన్న ఎగ్జిక్యూషన్ కొంచెం యూనిక్గా ఉంటుంది అండ్ లాస్ట్లో క్లైమాక్స్ మాత్రం మెంటల్ మాస్లో ఉంటుంది. ఒక ఊర్లో ఒక గ్రూప్ ఆఫ్ గర్ల్ బెస్ట్ ఫ్రెండ్స్లో 2 అమ్మాయిలు చనిపోతారు. అది కూడా కొంచెం టైం గ్యాప్తో, ఇన్ అ వెరీ బ్రూటల్ వే. వాళ్ళు ఎందుకు చనిపోయారు, ఎవరు చంపారు అనేది స్టోరీ లైన్ అన్నమాట. కాకపోతే ఒక గొడవలయ్యి విడిపోయిన మ్యారీడ్ కపుల్ ఈ కేసుకి ఎలా లింక్ అయ్యారు అనేది ఇంకొక స్టోరీ లైన్ అనమాట. ఈ 2 స్టోరీ లైన్ కలిపి ఒక సిరీస్లా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది క్రైమ్, థ్రిల్లర్, మిస్టరీ అన్నమాట. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ఇంగ్లీష్లో అండ్ హిందీలో అవైలబుల్ ఉంది. అసలు మిస్ అవ్వకండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి భయ్ ద గౌరవ్ తివారీ మిస్టరీ అనమాట. మీ అందరికీ గుర్తుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం కొంచెం కొంచెం గుర్తుంది. 2016లో ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయిన గౌరవ్ తివారీ ఒరిజినల్ స్టోరీ అనమాట ఇది. అంటే అతని స్టోరీ మీద బేస్ అయి ఉన్న సిరీస్ అనమాట. నేను రీసెంట్ టైమ్స్లో చూసిన బెస్ట్ హారర్ సిరీస్ ఇది. ముంబైలో పెరిగి ఒక పైలట్ అవుదాం అనుకున్న గౌరవ్ తివారీ ఫైనల్గా ఎందుకు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయ్యాడు, అయిన తర్వాత తను ఏ కేసెస్ సాల్వ్ చేశాడు అండ్ తను ఎందుకు ఒక మిస్టీరియస్ డెత్ చనిపోయాడు అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ అనమాట. సీజన్ 2 కూడా ఇంకా అవైలబుల్లో వచ్చేలా ఉంది. వెబ్ సిరీస్ చాలా అంటే చాలా బాగుంది, ఎగ్జిక్యూషన్ బాగుంది, హర్రర్ ఎలిమెంట్స్ చాలా బాగా పెట్టారు అండ్ ఒరిజినల్ స్టోరీ కాబట్టి థింక్ అబౌట్ ఇట్. ఒకవేళ మీకు హర్రర్ సిరీస్ మూవీస్ ఇష్టమైనట్టయితే ఇది మాత్రం అసలు మిస్ చేసుకోకండి. అండ్ థర్డ్ అండ్ ఫైనల్ వన్ సీవరపల్లి. ఒకవేళ మీకు హిందీ వెబ్ సిరీస్ చూసే అలవాటు ఉంటే కంపల్సరీగా మీరు పంచాయత్ అనే వెబ్ సిరీస్ పేరు వినే ఉంటారు లేదా చూసే ఉంటారు. దాన్ని డైరెక్ట్గా తెలుగులో రీమేక్ చేశారన్నమాట. అదే సీవరపల్లి. MBA పూర్తి చేసిన మన హీరో ఏ జాబు దొరక్క సీవరపల్లి అనే ఊర్లో పంచాయత్ సెక్రటరీ కింద జాయిన్ అవుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాతే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. అంటే పల్లెటూరులో జరిగే సిచ్యువేషన్స్ అండ్ మనోడు సిటీ అండ్ పల్లెటూరులో జరిగే ఆచారాలు, అలవాట్లు మనోడు కొత్త కాబట్టి అక్కడ చాలా మంచి ఫన్ క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ వీటి మధ్యలో మళ్ళీ పాలిటిక్స్ కూడా జాయిన్ అవుతాయి. అదే హిందీలో అయితే సీజన్ 3 వరకు అవైలబుల్లో ఉంది, తెలుగులో సీజన్ 1 మాత్రమే ఉంది అండ్ వెయిటింగ్ ఫర్ మోర్ సీజన్స్. ఒకవేళ మీకు పొలిటికల్, రూరల్ అండ్ రూటెడ్ స్టోరీస్ విత్ ఫన్ కావాలనుకుంటే ఈ సీవరపల్లి వెబ్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వెబ్ సిరీస్, మూవీస్ రికమెండేషన్ కోసం సబ్స్క్రైబ్ టు సినిమా టాక్స్.